హాయ్! ఈ ఆకు మీకు తెలుసండి? మా ఊర్లో కోడదెగ్గలాకు అంటారు. ఇక్కడ చిర్రాకు అంటున్నారు. ఇది నేను 2 కట్టలు తీసుకున్నాను. ఇలా శుభ్రంగా ఒలిసి పెట్టుకోవాలి. ఈ చింతాకు కూడా ఇందులో కలిపేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ 2 కలిసి పప్పు కూడా చేసుకోవచ్చు. నేను 2 కలిసి ఫ్రై చేస్తున్నాను. 2 గంటలు ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసేసుకొని 3 ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. 2 ఎండుమిర్చి కరివేపాకు రెబ్బలేసి ఇవన్నీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఈ కడిగి పెట్టుకున్న ఆకుని ఇందులో వేసేసి కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న కొంచెం చింతాకు కూడా ఇందులో వేసుకోవాలి. 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసుకొని ఇది బాగా మిక్స్ చేసుకొని 10 మినిట్స్ మూత పెట్టుకోవాలి. ఇది న్యాచురల్గా దొరికే ఆకండి, ఏ మందులతో పండించిన ఆకు కాదు. ఇది ప్రతి ఒక్కళ్ళు తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. లాస్ట్లో 4 వెల్లుల్లి రెబ్బలు కొట్టేసుకొని పప్పు గుత్తోటి ఇలా స్మాష్ చేసుకుంటే కర్రీ రెడీ అండి. ఇలా న్యాచురల్గా దొరికే ఆకుకూరని మిస్ అవ్వకుండా తప్పకుండా వండుకొని తినండి. ఈ కర్రీ అన్నంలో చాలా ఎక్కువ పెట్టుకొని ఇలా కలుపుకొని తింటే చాలా బాగుంటుంది.